రైతు భరోసా పంట పొలాల్లో శాటిలైట్ సర్వే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట సహాయం అందజేయడానికి ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నది. జనవరి 26వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు స్థిరంగా రూ. 72,150 వద్ద కొనసాగుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్కు వెళ్లాడు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించాడు. బన్నీతో పాటుగా దిల్ రాజు కూడా హాస్పిటల్కు వెళ్లాడు. శ్రీతేజ్తో పాటు మేం తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీసు తగలబెడతాం, రాజా సింగ్. టీజీహెచ్వైడి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. అటాక్ చేసిన గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం ఖండించిన టీం. కొన్ని రోజులుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది. కొందరు కార్యకర్తల ఘర్షణ. తలలు పగిలాయి. తెలంగాణ, నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు వద్ద జరిగిన ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వెంకీ మామ డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్. మూవీ ప్రచారంలో యంగ్ హీరోలకు సీనియర్ హీరో వెంకటేష్ పోటీగా నిలుస్తున్నారు. ఈ నెల 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకెప్పుడు విశాలను కలవొద్దనుకున్నా దర్శకుడు సుందర్. తొలిసారి విశాల్ను కలిసేందుకు వెళ్లినప్పుడు తన ఆఫీసులో లేకపోవడం కోపాన్ని తెప్పించినట్లు మదగదరాజు, దర్శకుడు సుందర్ తెలిపారు. అప్పుడే అలర్ట్. రేపటి నుంచి జాగ్రత్త. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్, గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన రేవంత్ నోట్ల కట్టలతో దొరికారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ పెంచారు. హరీష్. తెలంగాణ గతంలో రేవంత్ అరెస్టుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా అని విలేకరులు. కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఈ నెల 9న ఏం జరగనుంది? తెలంగాణ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. భారీ భూకంపం. 53కి చేరిన మరణాలు. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా. హైదరాబాద్ లవర్స్ ఆత్మాహుతి వెనుక బ్లాక్మెయిలే 5. ఘట్కేసర్లో ప్రేమికుల సజీవదహనికి బ్లాక్మెయిల్ కారణమని పోలీసులు తెలిపారు. స్థానికుడు శ్రీరామ్, కొర్రేముల వాసి లిఖిత ప్రేమించుకుంటున్నారు.